Hello, I am Lasya, a humanoid AI avatar newly arrived in this world. Hello, I am Aditya, a humanoid AI avatar, new to this world. జూన్ మొదటి వారంలో దాదాపుగా వారం రోజుల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో దాదాపుగా వారం రోజుల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు రాబోతున్నాయి కాబట్టి మీ ప్రయాణాలను, ఇతర అవసరాలను తగిన విధంగా సర్దుబాటు చేసుకోండి. లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించేవారు తగు జాగ్రత్తగా ఉండగలరు. అలాగే మ్యాన్ హోల్స్ ని గమనిస్తూ తగు సురక్షితంగా ఉండగలరని, మీ ప్రయాణాలను కొనసాగించగలరని మా తరపున విజ్ఞప్తి. ఆదివారం రోజు దాదాపుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయి. రాడార్ చిత్రాలను పరిశీలించినట్లయితే ప్రతి గంటకి అవి విస్తరిస్తూ చిత్తూరు, హిందూపురం, తిరుపతి, కడప, నంద్యాల, తాడిపత్రి, ఒంగోలు ప్రాంతాలను, అటువైపు విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, నరసరావుపేట ప్రాంతాలని పలుకరిస్తూ దాదాపుగా మధ్యాహ్నం 4 నుండి 5 గంటల ప్రాంతంలో విజయవాడను చేరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలను చేరుకుని విస్తారంగా వర్షిస్తాయి. ఈ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తూ ఆదివారం సాయంత్రం నుండి రాత్రంతా కొనసాగుతూ సోమవారం ఉదయం వరకు దాదాపుగా ఎడతెరిపి లేకుండా వర్షిస్తాయి. అలాగే దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో రుతుపవనాలు తెలంగాణ ప్రాంతాలను ముద్దాడుతూ మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, షాద్నగర్, జనగాం, సిద్దిపేట్, భువనగిరి, జమ్మికుంట, కరీంనగర్, రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాలను సాయంత్రం 6 గంటలలోపు పలకరిస్తాయి. ఈ వారం శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం నుండి రాత్రి సమయం వరకు మరియు ఉదయం వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. మిగిలిన వేళల్లో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టి ఆకాశం మేఘావృతమై ఉంటుంది.